హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు మామిడికాయతో పులిహోర చేయబోతున్నాను. ఇది చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. అలాగే వేడివేడి అన్నమైనా మనం ఇలా పులిహోర చేసుకోవచ్చండి. అలాగే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ముందుగా వండేసిన అన్నమే మిగిలిపోయింది, దీంతో నేను చేయబోతున్నాను. అలాగే ఒక మామిడికాయను కూడా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తురమాలి. దీన్ని ఇంకొంచెం హెల్తీగా చేయటం కోసం ఒక క్యారెట్ని కూడా తురిమి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మూడు ఎండుమిర్చిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. పోపును చక్కగా వేయించుకోవాలి. పోపు వేగుతుంది, 3 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఎక్కువ వేగనివ్వకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మామిడి తురుము వేయాలి. ఒకసారి దీన్ని వేయించుకోవాలి. ఈ మామిడి తురుము ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు దీనిలోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా సాల్ట్ అంతా మామిడికాయ పెట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో రైస్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. దీనిలో మనం నువ్వులు, క్యారెట్ వేసాం కదా, మరింత హెల్తీగా కూడా తయారైంది. మిగిలిపోయిన అన్నంతో 5 అంటే 5 నిమిషాల్లో మామిడికాయ పులిహోర హెల్తీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.